హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన లాగా చేసేదే డే అయితే 21 అన్నమాట. ఇప్పుడైతే మనం అయితే షాప్ తీసినాం. ఇవాళ షాప్ లో పిల్లలు ఆల్రెడీ ఇంటి దగ్గరనే టిఫిన్ చేసినాం. ఇంకో ఇప్పుడు అంబాబాయ్ దగ్గరికి వచ్చిన మన సిద్ధులవాడలో ఉన్న అంబాబాయ్ దగ్గరికి ఇంకా అంబాబాయ్ తీసుకురాలేదు. ఇవాళ తీసుకొస్తారండి. ఇందాకనైతే పుట్ట బంగారానికి అయితే వేయరు. మనం అయితే ఇక్కడికి వచ్చినాం. దాన్ని చూద్దామని వచ్చిన చూసి వెళ్ళిపోతా. అలాగే ఇవాళ మెట్రో షాపింగ్ మాల్ అయితే ఓపెనింగ్, ఆడికి కూడా వెళ్ళిపోదాం. ఎట్లా ఉందన్నది చూపిస్తాను. వ్యక్తిలో వెళ్దాం. అయితే 12:30 అయింది. మనం అయితే మెట్రో షాపింగ్ మాల్ టైం అయితే 2:10 అవుతుంది. మనం అయితే తినడానికి అయితే వచ్చేస్తా. నేను ఇవాళ అయితే షాప్ అయితే కొద్దిసేపు ఉన్నా. ఆ తర్వాత ఇవాళ షాప్ లో అబ్బాయి అయితే రాలేడు. నేనైతే షాప్ బంద్ చేసి తినడానికి అయితే వచ్చేస్తా. తినుకుంటా మాట్లాడదా. అలాగే మనం అయితే ఇవాళ మెట్రో షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉండే, అది ఓపెనింగ్ అయితే వీడియో అయితే తీసిన, అది కూడా అప్లోడ్ చేస్తాను మన బ్లాగ్ లోనే. చూడండి. తర్వాత ఇప్పుడు చాలా తినడానికి అయితే పోదాం. సో ఇప్పుడు టైం అయితే 7:30 అయింది. ఇప్పుడైతే నేనైతే బతుకమ్మ గడకాడికి వచ్చిన. బతుకమ్మ గడకాడ చూసుకుంటే నిన్న ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా. ఇంకా ఇవాళ ఒక్కరు కూడా లేరు. మొత్తం ఖాళీ అంటే టోటల్ గా అయితే ఖాళీగా అవుతుంది. ఇంకో ఒక్కరు అనంటే ఒక్కరు కూడా లేరు. మొత్తం వర్షం పడుతుంది. మొత్తం ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ మొత్తం ఖాళీ ఉన్నది అనమాట. సో ఇవైతే మనం అయితే వేరే వాళ్ళకి వెళ్ళిపోదాం. అక్కడైతే మనం వేరే ఎవరైనా బతుకమ్మ ఆడితే ఆ వీడియో అయితే తీసి అప్లోడ్ చేద్దాం. లేదంటే ఇంటికైతే వెళ్ళిపోదాం. చలో. ఇంకో అక్కడ ఎవరెవరో దూరంలో అయితే ఇంకొక ఆటోలతో నచ్చైతే బతుకమ్మ అయితే చూసుకోవచ్చు. ఈ వర్షంలో కూడా ఇవాళ అయితే బతుకమ్మలు వచ్చేసడానికి అయితే వచ్చారు కొందరు అయితే. అది దూరంలో అంటే చూసుకోవచ్చు. సో ఇప్పుడు టైం అయితే 8:30 అయితే. మనం అయితే ఇంకో తొక్కుల దుకాణాలకు అయితే వచ్చినాం. ఇది వచ్చేసి మన రాధామాధ షాపింగ్ మాల్ కూడా ఉంటది. వీళ్ళ అయితే తొక్కులు అయితే కొద్దిగా మంచిగా ఉన్నాయట. మన ఇద్దరు ముగ్గురు అన్నారు. సరే ఇప్పుడు నేను తొక్కు తీసుకుని వచ్చిన. ఏమున్నాయి తొక్కు? పండుమిర్చి టమాటా. పండుమిర్చి టమాటా గదే కావాలి. పండుమిర్చి టమాటా తొక్క అయితే తీసుకున్నా. సూపర్ ఉంటది. వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటది. సరే ఇప్పుడు మన పండుమిర్చి టమాటా అయితే తీసుకుందాం. చూపిస్తా చూడండి ఎట్లుంటది అన్నది. ఇంకో చూసుకోవచ్చు. ఇంకో పిల్లాడు అయితే కట్టిస్తుంది మనకు తొక్క అయితే. ఎట్లా చిన్న? ½ కిలో అండి. ½ కిలో 100 రూపాయలరా? తక్కువ తీసుకోవా? ఎంత ఇస్తున్నారా? ½ కిలోల సగం తీసుకుంటున్నా. ఇంకో ½ కిలో సగం ఈరాంటి వీడు మొత్తం పుణుకుతుండే. ఇంకా వెళ్ళలేదు. ఇంత ఒకే ఎత్తలేదు. వచ్చిందా? సో ఇప్పుడైతే మనం అయితే ఎల్లిపాయ పండుమిర్చి తీసుకుంటున్నాం. సూపర్ ఉంటదట టేస్ట్. తమ్ముడు చెప్తుండు మన చిన్నోడు. చూడడానికి అయితే ఎట్లున్నది కలిపి చూద్దాం. కలిపి చూపెట్టు చిన్న. మన ఫాలోవర్స్ కోసం చూపెట్టు. నువ్వేమో పొట్టిగుంటివి, ఇదేమో పెద్దగా ఉండే. ఎట్లరా? ఎల్లిపాయ పండుమిర్చి మంచిగా ఉంటుందా టేస్ట్? కేక్ అబ్బా కమ్మగా స్మెల్ అయితే. సరే ఇచ్చేసి ఇది ఒక ½ కిలో. ½ కిలో ఎంతరా? ½ కిలో అండి. 100 రూపాయలట ½ కిలో అయితే. మనం ఇది ఒక ½ కిలో అయితే తీసుకుంటా. ఇందాకైతే ఒకటి ఇంకో 50 రూపాయలు అయితే తీసుకున్నా. 50 రూపాయలకి ఇది వచ్చింది. ఇది ఇందాక ఎంత ఒకరాది? అది ఎండుమిర్చి టమాటా కదా. పండు మిర్చి టమాటా కదా. సో చూసుకోవచ్చు. చిన్నోడు అయితే ఇస్తుండు. బుడ్డోడు అయితే మస్తు సార్. ఈ బుడ్డోడు
బాగా హుషారు ఉంటాడు వీడు. దండు అంటే దండు హుషారు. ఏం పేరు నీ పేరు? హర్షవర్ధన్. హర్షవర్ధన్ అట. వీడు ఇప్పటికి ఎన్నో క్లాస్ రా నువ్వు? నేను వీడు ఇప్పుడే 10th క్లాస్ అట. చూస్తానేమో 4 ఫీట్లు ఉన్నాడు. జోగు సాల్తీ బాగులే చదువుతున్నావా? జోగు. సో ఇప్పుడు నేనైతే 2 తొక్కలు అయితే తీసుకున్నా. 2 తొక్కలా కలిపి కవర్లు వేపిస్తున్నా, ఎందుకంటే అది ఆయిల్ కారుతుంది కదా బయట పెడితే. అరే కవర్లు వేసి చిన్న. సో ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఎప్పుడన్నా పొద్దున వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటది. ఎప్పుడైనా టిఫిన్ చేయని రోజు అయితే పని చేస్తారు అన్నట్టు. అట్లా అన్ని చెప్పి తీసుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయరి. మీరైతే కామన్ గా అయితే మీకు ఏదో ఒక విషయం అన్నది కామెంట్ చేయరి. అలాగే ఇప్పుడైతే మనం అయితే నాన్ వెజ్ తొక్కలు దొరుకుతాయి. నాన్ వెజ్ తొక్కలు తీసుకుందాం ఒకసారి వచ్చి. ఏమన్నారు నాన్ వెజ్ లా? ఇంకా బోటి ఆట, మటన్ ఆట, బొమ్మ చేప ఆట, పచ్చి రొయ్యలట. ఇప్పుడు అయితే మొత్తం బోటు పెట్టి అన్ని ఉన్నాయి. అయితే తొక్కలు బట్టలు జార్లు అయితే పెట్టినా కూడా అన్ని తొక్కలు ఉన్నాయి అంటున్నా. దొరుకుతాయి ఇవన్నీ. ఈ బోటి తొక్కు, మటన్ తొక్కు, బొమ్మ చేప, పచ్చి రొయ్యలు, బొచ్చెలు, రవ్వులు, నాటుకోడి. అమ్మా చికెన్. ఏదిరా? గోంగూర, పచ్చి రొయ్యలు. చికెన్. ఓన్లీ చికెనా? అవురా? చికెన్ ఉంటుందా చికెన్ లా? అరే ఇదంతా డ్రై అయిపోయింది కదరా. నూనె పోయాలి. ఓకే ఏదారా మొత్తం నాన్ వెజ్ పచ్చళ్ళు, ఇంకా మామిడికాయ పొరుసు. సో అన్నీ వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి అన్నమాట. ఒకసారి మళ్ళీ సార్ వచ్చి ట్రై చేద్దాం. సరే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం అయితే ఇంకా ఈ తొక్కులు తీసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇవాళకి అయితే వీడియో అయితే బతుకమ్మ కాడ కూడా బతుకమ్మలు ఇద్దామని పోయినా, మస్తు వర్షం ఉన్నది కాబట్టి వర్షంలో తీయలేకపోయినా. అలాగే అమ్మవార్ల ఆగమనం ఉన్నా కదా, ఆ వీడియో అయితే ఇద్దామని పోయినా కానీ మస్తు అంటే మస్తు వర్షం పడుతుంది. వర్షంలో అంతా తొందర తీసుకెళ్లిపోతారు. సరే ఇంకా ఎప్పుడైతే మనం అయితే వర్షంలో తడిసి అయిపోయింది కదా, నా పేరుతో అర్థమైపోయింది, మొత్తం తడిసిపోయినా. సరే ఇంకా ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. సో అందరికైతే గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.